చేస్తున్నాము. మూసీ ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి గురించి చెప్తాను నేను. 1908లో జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఉంది, ఎనీ టైం. మనం చూశారు, 20 నిమిషాల్లో ఖైరతాబాద్లో 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారులో వేసుకుని బయటకు పోయే లోపల సెక్రటేరియట్ ముందు నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం. ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాకి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలామందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లలో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేము ఏం చేయలేము బేసికల్గా. ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పర్యవసనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేశాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలకు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడుతూ ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి, ఈ మూసీ నదిని మనం పెంచుకొని దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ నగరం గురించి టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ 1650లో రాస్తాడు. మచిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది. ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరం ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలిస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రిటర్న్లో వెళ్ళొచ్చాను నేను. సో బ్యూటిఫుల్. అక్కడికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది. చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని.